హాయ్ అండి, అంతా బాగున్నారండి. ఈ వీడియో ఓపెన్ చేయగానే ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇష్టమైన వాళ్ళకి షేర్ చేయండి. ఇది ఒకే వీడియోలో 3 విధానాలుగా మీకు బ్యాక్ ఓపెన్, సాదా కటింగ్, ఫ్రిన్స్ కట్ మోడల్ కటింగ్ చూద్దాం రండి. నేను మీకు బాగా అర్థమయ్యే దానికోసంగా నేను ఒక క్యాన్వాస్ లాంటి క్లాత్ తీసుకున్నాను. నేను ముందుగా కింద వైపు వేస్టేజీ కోసం ఒక లైన్ డ్రా చేసుకోండి. తర్వాత ఒక 1/2 ఇంచ్ ఖర్చుల కోసం ఇంకొక లైను డ్రా చేసుకోండి. ఆ వేస్టేజీని జాగ్రత్తగా కట్ చేసి తీసేసేయండి. ఖర్చుల కోసంగా ఒక 1/2 ఇంచ్ లైన్ డ్రా చేసుకున్నారు కదా. ఈ బ్లౌజ్ వచ్చేసి 46 సైజు ఇమ్ముకొలత జాకెట్ అండి. కాబట్టి దాన్ని టేప్ని 46 కొలుచుకుని 4 ఫోల్డ్ చేశారంటే మీకు 4వ కొలత 11.5 వస్తుంది. అంటే ఇమ్ము కొలత 11.5 అనమాట. అదోనండి 1/2 ఇంచ్ పెట్టాను నేను. ఇప్పుడు పొడవు వచ్చేసి వీపు పొడవు వచ్చేసేసి 15 పెట్టాను. 15 అలా ఒక లైన్ డ్రా చేసుకోండి. చూడండి, 46ని 4 ఫోల్డింగులు చేసుకోండి. 4 మడతలు వేసుకున్నారంటే మీకు 11.5 వస్తుంది. చూడండి, 11.5. ఆ 11.5 మీరు ఇక్కడ పెట్టండి. ఇమ్ము కొలత కింద 11.5 పెట్టండి. గుర్తుపెట్టుకోండి. 1.5కి ఒక మార్క్ చేసుకోండి. ఇది ఇమ్ము కొలత. అందువల్ల మీకు జాకెట్ కటింగు ఈజీగా చేసుకోవడం అర్థమవుతుంది. ఇలా కనుక పెడితే మీ బ్లౌజుని పట్టి కూడాను మీరు ఆదులు ఇలా కొలుచుకుని పెట్టుకోవచ్చు. ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్ పైన కూడా ఒక లైను డ్రా చేసుకోండి. ఖర్చుల కోసం అండి ఒక 1/2 ఇంచ్ అలా ఒక లైను డ్రా చేసుకోండి. మీకు నేను ఈ వీడియో చాలా స్లోగా పెడుతున్నాను. నేను క్రింద కూడా 11.5కి ఒక గుర్తు పెట్టుకోండి. అలా దీన్ని ఒక పైనుంచి కిందకి ఒక లైను డ్రా చేసుకోండి. కింద వైపు కూడా 11.5 పెట్టండి. పైన కూడా ఇమ్ము కొలతకి 11.5 పెట్టండి. మీకు కరెక్ట్గా ఈ బ్లౌజు స్టిచ్చింగ్కి సరిపోతుందండి. ఖర్చులు కూడా కరెక్ట్గా వచ్చేస్తాయి. నేను దీన్ని స్టిచ్చింగ్ కూడా పెడతాను. షోల్డర్ కొలత 15 ఉంది. అందువల్ల మీరు దీన్ని 7.5కి గుర్తు పెట్టుకోండి. ఇది కొంచెం హెవీ జాకెట్టు అలాగే వస్తుంది. 7.5కి అలా గుర్తు పెట్టుకోండి. అక్కడికి గుర్తు పెట్టుకోండి. తర్వాత మీరు ఒక 1/2 ఇంచ్ ఆమ్ రౌండ్ ఖర్చుల కోసం అవతలకి పెట్టుకోండి. మీరు ఈ ఖర్చుల దగ్గర నుంచి ఆమ్ రౌండ్ పొడవు అలా 6 పెట్టండి. 6 పెడితే సరిపోతుందండి. దాని సైడ్కి ఇలా గీసేసేయండి కరెక్ట్గా ఒక బాక్స్ లాగాను. 2 ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్ వదిలి మీరు అక్కడి నుంచి షోలర్ మళ్ళీ గుర్తు పెట్టుకోండి. షోలర్కి వచ్చేసేసి మీకు దాన్ని మళ్ళీ ఇక్కడ ఒక లైన్ గీసి కలుపుకోండి. అలా గీసి కలుపుకోవటం వల్ల మీరు స్టిచ్చింగ్ చేసినప్పుడు చంక భాగం పట్టేసినట్టుగా ఉండకుండా ఫ్రీగా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి 7 పాయింట్లు ఉంది కాబట్టి 4 షోలర్కి పెట్టండి. 3 నెక్కుకు ఉంచండి. బాగా కరెక్ట్గా సరిపోతుందండి. దీన్ని చంక కింద ఒక 1.5 పాయింట్కి గీత పెట్టుకోండి. అలా గీత పెట్టుకొని మీరు పైనుంచి 2 పాయింట్లు, ఇక్కడ కూడాను ఒక 2 పాయింట్లు అండి. దీనికోసం మనం ఖర్చుల కోసం ఒక 2 పాయింట్లు ఎక్స్ట్రా కలుపుకుందాము. ఇలా కలుపుకోవాలి. కింద కూడా అలాగే ఒక 2 పాయింట్లు కలుపుకోవాలి. అక్కడి నుంచి ఇక్కడికి మీరు ఒక లైను డ్రా చేసుకోండి. మీకు కరెక్ట్గా ఉంటుంది. మీకు కటింగ్ చేసుకోవడానికి ఈజీగా. ఈ ఖర్చుల దగ్గర నుంచి పైన పెట్టిన 2 పాయింట్ల దగ్గర నుంచి అలా లైన్ డ్రా చేసుకోండి. క్రాస్గా మీకు కరెక్ట్గా నీట్గా వస్తుంది. ఇప్పుడు టేప్ పెట్టి మీకు చంక కొలత ఎంత వచ్చింది అనేది ఒకసారి చూసుకోండి. ఖర్చుల లైన్ కింద నుంచి పెట్టుకొని చూసుకోండి. అది వచ్చిందండి. బాగా నీట్గా వచ్చేస్తుంది. మీరు ఖర్చులకు కానీ ఏదైనా కానీ సరిపోతుంది. చంక ఫ్రంట్ నెక్ డౌను 6 పెట్టుకోండి.
అంతకంటే ఎక్కువ పెట్టుకుంటే బాగుండదు. కరెక్ట్గా 6 పెట్టుకున్నారంటే సరిపోతుంది మీకు. ఒక ½ ఇంచ్ కింద వైపు క్రాస్గా ఇలా గీసుకోండి. లేకపోతే నెక్ మీకు టైట్గా పట్టేసినట్టుగా అలా వస్తుంది. మీరు ఇలా గీయడం వల్ల కొంచెం ఫ్రీగా బాగుంటుందండి. అలా రౌండ్ షేపు గీసుకోండి. మీకు నీట్గా రౌండ్ షేప్ వచ్చేస్తుంది. చేతితోటైనా గీసుకోవచ్చండి, పరికరంతోటైనా గీసుకోవచ్చు, మన అలవాటు కొద్దీ చేసుకోవచ్చు. మేమైతే ఇలా లైన్ నీట్గా గీసేసుకుంటాము, కానీ మీకు చూపించడం కోసం నేను అలా పెట్టాను. చూడండి, అంచులు ఇలా ఎదురుకి మనకి ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. ఇలా ఇది వచ్చేసి ఫ్రంట్ భాగము. దీన్ని మళ్ళీ మనం ఇలా మడత పెట్టి, ఇది సాదా కటింగ్ కాబట్టి దీనికి క్రాసులు తీయాల్సిన అవసరం ఏమీ లేదండి. చాలామంది అడిగారు సాదా కటింగ్ కావాలని, అందుకోసం నేను ఇలా సాదా కటింగు, బ్యాక్ ఓపెను, ఫ్రెండ్స్ కట్ మోడల్ ఇలా చూపిస్తున్నాను నేను మీకు. దాన్ని కరెక్ట్గా మనం కిందకి ఫోల్డ్ చేసుకోవాలి. ఏదన్నా ఎక్స్ట్రా ఉంటే పైకి వచ్చేలాగా అలా మనం పెట్టుకొని కనుక కట్ చేసుకున్నామంటే మనకి ఈ పార్ట్లో మనకి హ్యాండ్స్ నీట్గా వచ్చేస్తాయి. లేకపోతే హ్యాండ్స్ అతుకులు పడుతుంది. ఇలాగైతే హ్యాండ్స్ అతుకులు పడవు, నీట్గా వచ్చేస్తాయి. ఇది కొంచెం పన్నా కూడా పెద్దదిగా ఉంది. నేను మీకు కటింగ్ కోసమని దీన్ని తీసుకున్నాను. నేను ఇలా కటింగ్ చూపించడం కోసం ఈజీగా బాగుంటుంది అన్న ఉద్దేశంతో శాంతంగా చాలా ఓర్పుగా ఈ కటింగ్ని అబ్జర్వ్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరికంటా చూసారంటే మీకు కటింగ్ బాగా అర్థమవుతుంది. అర్థం అవటం కోసం 1కి 2 సార్లు చెప్తున్నాను నేను, అంతేను. ఫ్రంట్ నెక్ బాగా నీట్గా అని మనం ట్రాక్ వీల్ తోటి అలా అంటే రెండో పక్క కూడా కొంచెం మనకి పడుతుందండి, ఆ మార్కింగ్ పడుతుంది. దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. లేదంటే మీరు ఇలా గుర్తుపెట్టుకొని, అలా మీరు గుర్తుపెట్టుకొని మీరు ఎంతైతే బ్యాక్ పార్ట్ ఉందో బ్యాక్ నెక్ డౌను 8, ఫ్రంట్ నెక్ డౌను 6, ఇది వచ్చేసి 8. దీన్ని కూడా మీరు ఒక బాక్స్ లాగా తయారు చేసుకోండి. కింద వైపు ఒక ½ ఇంచి ముందుకు జరిపి గీసుకున్నారంటే నెక్ పట్టినట్టుగా ఉండకుండా బ్యాక్ నెక్ కూడా మీకు ఫ్రీగా నీట్గా రౌండ్ షేప్ బాగా వచ్చేస్తుంది. 1 ఇంచి గీసుకోండి. తర్వాత మీరు దాన్ని రౌండ్ షేప్ తిప్పుకోండి. ఇలాంటి పరికరం ఉన్నా సరే లేకపోయినా సరే చేతితోటైనా గీసుకోవచ్చు. నిదానంగా చుక్కలు పెట్టుకుంటూ చక్కగా గీసుకోవచ్చు. ఇలా చేసుకుంటే బాగా రౌండ్ షేప్ బాగా వస్తుంది. మీకు ముందుగా బ్యాక్ నెక్ కట్ చేసేద్దాము. చూడండి, ఇప్పుడు అర్థమవుతుందా? మీకు బాగా క్లియర్గా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఇలా బ్యాక్ నెక్ కట్ చేసి తీసేసేయండి. తరువాత ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసుకోండి, మీకు బాగా అర్థమవుతుంది. ఇలా ఫ్రంట్ నెక్ కూడా మళ్ళీ కట్ చేసుకోండి. అర్థం అవ్వాలని చాలా నిదానంగా చెప్తూ మీకు వీడియో పెడుతున్నాను. మీకు అందరికీ అర్థమైందని కూడాను భావిస్తున్నాను. నేను చాలా ఈజీ మెథడ్స్ తోటి చెప్తున్నాను నేను మీకు. ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి దాన్ని మనం ఓపెన్ చేద్దాము. బ్యాక్ ఓపెన్ని అలా ఓపెన్ చేసుకోవాలి. ఉక్సులు పట్టి, కాజాల పట్టి కోసము చాలా ఓపికతోటి మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను నేను. నా పక్కనున్న స్టూడెంట్కి కూడా ఇదే విధంగా వివరిస్తూ ఈ వీడియో పెడుతున్నాను మీకు. తనే వీడియో కూడా తీస్తోంది నాకు. మీకు అర్థం అవటం కోసము ఈ వీడియో చాలా నిదానంగా మీకు పెడుతున్నాను. ఇది బ్యాక్ పార్టు కుట్ల కోసం ఇలా షోల్డర్ మధ్యలో నుంచి పొడవు చూసుకుని ఉన్న బ్లౌజ్కి 4.5 కానీ 5 కానీ బ్యాక్ కుట్ల కోసం ఇలా మీరు గీసుకోండి. ఈ గుర్తులు 2 పక్కల పడేలాగా ట్రాక్ వీలర్ తోటి కొంచెం అలా రబ్ చేసుకోండి. లేదంటే మీరు వెనక్కి తిప్పి అదే గుర్తుల మీద గీసుకోండి. మీకు రెండో పక్క కూడా ఇలా చేస్తే మార్కింగు ఈజీగా కనిపిస్తుంది. దాన్ని మళ్ళీ మీరు ఒక లైన్ గీసుకోండి, మీకు కుట్టుకునేటప్పుడు ఇబ్బంది లేకుండాను. ఇది కొత్త వాళ్ళ కోసమేనండి, బాగా చేతైన వాళ్ళకి అవసరం లేదు ఇదంతా కూడాను. బ్యాక్ పార్ట్ పూర్తయిపోయింది. ఇంకా మనం ఫ్రంట్ పార్ట్కి షేప్ కుట్లు గుర్తు పెట్టుకుందాం. అది కొంచెం జాగ్రత్తగా గమనించుకోండి. ఎందువల్లనంటే అది కొంచెం మార్పుగా ఉంటుంది కాబట్టి పూర్తయిపోయింది. ఇక ఫ్రంట్ పార్ట్కి మనం గుర్తులు పెట్టుకుందాము.
మళ్ళీ దానికి కూడాను టక్స్ల కోసం, ఫ్రంట్ టక్స్ల కోసం మనం ఎలా గుర్తులు పెట్టుకోవాలో చూడండి. మీకు నిదానంగానే వివరిస్తున్నాను నేను. ఇలా మనం ఫ్రంట్ పార్ట్కి మధ్యలో ఇలా గుర్తు పెట్టుకోండి. షేప్ టక్స్లు వేసుకోవడం కోసం 4 పాయింట్ల దగ్గర గుర్తు పెట్టుకుందాము. ఒక గుర్తు పెట్టుకుని దానిపై నుంచి మనము ఒక 6 పాయింట్లకి షేప్ కుట్టు కోసము 6 పాయింట్లకు పెట్టుకోవాలి. పెట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది మీకు. అక్కడి నుంచి మీరు షేప్ కుట్ల కోసం అటు 2 పాయింట్లు ఇటు 2 పాయింట్లు వచ్చేలాగా బాగా పెద్దగా ఉండాలి ఈ షేప్ కుట్టు. అందువల్ల అటు ఇటు ఎక్కువగా వచ్చేలాగా మనం గుర్తులు పెట్టుకోవాలి. గుర్తు పెట్టిన దగ్గర నుంచి ఆ లైన్ వరకు షేప్ కుట్లు కలుపుకోండి, నీట్గా వచ్చేస్తుంది. అలాగా అక్కడి నుంచి మనము ఆ పాయింట్ దగ్గర నుంచి చంక ఆమ్ రౌండ్ వరకు దీన్ని లైన్ గీసుకోండి. ఇది ఇలా గీసుకోవడం వల్ల నీట్గా వచ్చేస్తుంది. ఇలా ట్రాక్ వీల్తో రుద్దడం వల్ల రెండో పక్క కూడా మీకు ఇవే అచ్చులు పడతాయి. దాని ప్రకారం చాలా ఈజీగా గీసుకోవచ్చు. ఇప్పుడు రెండో పక్క మీరు ఇలా గుర్తులు గీసుకోవడం చాలా ఈజీ. షేప్ గుర్తులు చాలా ఈజీగా మీరు ఈ పక్కన కూడాను గీసుకోవచ్చు. చక్కగా అవి గుర్తులు పడ్డాయి చూడండి. వాటి మీదే మీరు కొంచెం మార్కింగ్ తోటి ఇలా మార్క్ చేసుకోవచ్చు. ఈజీగా వస్తాయి. ఈ షేప్ కుట్ల కోసం పెట్టే మార్కింగు అలా గీసేసుకోండి. రింగ్ నేర్చుకునేటప్పుడు కొద్దిపాటి సమయము, ఓర్పు, నేర్పు అంతా కూడా ఉండాలండి. ఒక్కరోజు సమయం వెచ్చిస్తేనే మీరు మంచి టైలర్ కాగలుగుతారు. ముందు ఇంట్లో వరకు స్టిచ్చింగ్ చేసుకోవడం అలవాటు పడ్డారంటే తర్వాత బయటివి కూడాను మీకు కుదిరాయంటే బయట వాళ్ళే వచ్చి అడుగుతారండి. ఎప్పుడైనా కానీ మన ఒంటి మీద జాకెట్ నీట్గా ఉందనుకోండి, వాళ్ళే వచ్చి అడుగుతారు. ఆ సెంటర్ చూసుకొని మీరు అక్కడి నుంచి నెక్కుకి సెంటర్ దగ్గర నుంచి కింద గుర్తు పెట్టుకోండి. అక్కడ మధ్య కుట్టు కోసము మీరు ఒక 4 పాయింట్లు పెట్టుకోండి, సరిపోతుంది. మనం కుట్టు వేసేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకొని కూడా వేసుకోవచ్చండి. ముందు అలా మనం డ్రాయింగ్ వేసుకుంటే మనకు కొంచెం సులభంగా ఉంటుంది కాబట్టి ఈ డ్రాయింగ్ వేసుకోవాలి. ఒక లైను డ్రా చేసుకోండి. ఇక్కడ కూడా గుర్తు కోసము షేప్ కుట్లు కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. మీకు అలా గీసుకున్నారంటే ఈజీగా ఉంటుంది. తర్వాత కింద నడుం పట్టీకి మనం వేరే క్లాత్ తీసుకుని వీపు పట్టీకి ఎలా వేస్తామో అలా వేసుకుంటే సరిపోతుంది. ముందు కానీ వెనక పైపు కానీ అలా ఒక 2 పాయింట్లు తీసుకొని మనం పట్టీకి వేసుకుంటే సరిపోతుంది. ఇది అదో చూడండి గుర్తు పెడుతున్నాను. ఆ 2 పాయింట్లకి మీరు వేరే క్లాత్ తీసుకొని మీరు జాయింట్ చేసుకున్నారంటే సేమ్ వీప్ పట్టీలాగా జాయింట్ చేసుకోవటమేనండి. చాలా నీట్గా వచ్చేస్తుంది బ్లౌజ్. మీకు ఫ్రంట్ పార్ట్ కూడా ఈజీగా రెడీ అయిపోయింది కదండి. కటింగు అంతా ఈజీ అయిపోయింది. ఇప్పుడు మనం హ్యాండ్స్ తీసుకుందాం. కోసం మనకి వచ్చిన వేస్టేజీని హ్యాండ్స్గా ఉపయోగించుకుందాం. అది ఒక 1.5 పాయింట్ ముంజేతి దగ్గర పట్టీ కోసం అలా డ్రా చేసుకోండి. 1.5 పాయింట్ పెట్టేసేసి చక్కగా నీట్గా వచ్చేలాగా గీసి పెట్టుకోండి. తర్వాత మీరు సహా చేతి చుట్టుకొలత 12 పెట్టుకోండి. క్లాత్ ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. 12 దగ్గరికి ఒక గుర్తు పెట్టుకోండి. ఒక 12 దగ్గరికి ఒక గుర్తు పెట్టుకొని మీరు దాన్ని ఒక లైన్ అలా డ్రా చేసుకోండి. ముంజేతి లూజు కోసము మీరు ఇలా కొలుచుకోండి. ముంజేతి లూజ్ వచ్చేసి 7 ఉందండి. తర్వాత ఖర్చుల కోసం ఒక 2 పాయింట్లు, ఖర్చుల కోసం ఒక 2 పాయింట్లు, చేతి పొడవు వచ్చేసేసి 8 పాయింట్లు. అక్కడికి ఒక గుర్తు పెట్టుకోండి. 8 పాయింట్లు అక్కడికి ఒక గుర్తు పెట్టుకొని ఒక లైన్ డ్రా చేసుకోండి. చంక కింది పొడవు కొలుచుకోవడం కోసం ఈ డ్రా చేసిన లైన్ నుంచి మీరు ఒక 3 పాయింట్లు పైకి గుర్తు పెట్టుకోండి. ఒక 3 పాయింట్లు అలా గుర్తు పెట్టుకోండి. దాని మీద ఒక లైను డ్రా చేసుకోండి. మీకు ఈజీగా హ్యాండ్ కటింగ్ కూడాను ఈజీగా వచ్చేస్తుంది. మీరు చేయాల్సింది ఏంటంటే ఒక 2 పాయింట్లు షోల్డర్ మీద గుర్తు పెట్టుకోండి. తర్వాత మీరు ఈ
చంక కింద గీసుకున్న ఆ లైన్ దగ్గర నుంచి ఒక 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. మీరు అక్కడికి దాన్ని మెల్లగా మీరు క్రాస్గా చిన్నగా అలా తిప్పుకోండి. మీ హ్యాండ్ కటింగు వచ్చేస్తుంది ఈజీగా. మీరు మెయిన్ కొలత దగ్గరికి కొలుచుకున్నారంటే 10 వచ్చేసిందండి, ఈజీగా సరిపోతుంది మీకు. మీరు హ్యాండ్ లూజు కరెక్ట్ లూజ్ అది. ఇది వచ్చేసి ఖర్చులతో కూడిన లూజు. అక్కడికి 2 లైన్లు డ్రా చేసుకున్నారంటే ఈజీగా మీకు హ్యాండ్ కొలత వచ్చేసినట్టేను. ఇక్కడి నుంచి మీరు అలా క్రాస్గా కట్ చేసుకోండి. ఆ లైన్ మీదే ఈజీగా మీకు హ్యాండ్ కటింగ్ వచ్చేసినట్టేనండి. చాలా ఈజీగా మీకు హ్యాండ్ కటింగ్ కూడాను చూపించాను నేను, ఎలా తీసుకోవాలి ఏంటి అనేది. ఆది జాకెట్తో కూడాను హ్యాండ్ కటింగ్ ఎలా తీసుకోవాలో కూడా వీడియోలు ఉన్నాయండి నావి. మీరు నా వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే షార్ట్ వీడియోలు, పెద్ద వీడియోలు అన్నీ ఉన్నాయండి. ఇక్కడ క్రాస్ కోసం, ముందు వైపు క్రాస్ కోసం ఒక 1/2 ఇంచి పైకి అనుకొని పైన షోల్డర్ 2 పాయింట్ల దగ్గర నుంచి ఇక్కడికి ఇలా కలుపుకోండి. మీకు క్రాస్ సరిపోతుంది. ముందు భాగం వరకు అలా క్రాస్ తీసుకొని గుర్తు పెట్టుకున్నారంటే మీరు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా మీరు గుర్తుపట్టి ఈ క్రాస్ ముందుకు వచ్చేలాగా కుట్టుకోండి. అదిగోండి, అక్కడ అలా గుర్తు పెట్టుకుంటే మీరు క్రాస్ తీసుకున్న భాగం అనేది మీకు బాగా గుర్తుంటుంది. కటింగ్ మొత్తం ఈజీగా అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.